గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామ వరాననే. నారద మహర్షి మహర్షులలోకెల్లా అగ్రేసరుడు, బ్రహ్మమానసపుత్రులలో ఒకడు, పరమ విష్ణు భక్తాగ్రేసరుడుగా కొలువబడినటువంటి మహనీయమూర్తి నారద మహర్షి. సప్తర్షులు బ్రహ్మమానసపుత్రులు కాగా బ్రహ్మరౌద్రము నుంచి రుద్రుడు, తొడ నుండి నారదుడు, కుడి బొటనవేలు నుండి దక్షుడు, మనసు నుండి శంఖుడు, ఎడమ బొటనవేలు నుండి విరాగి అనే పుత్రిక జన్మించడం జరిగింది. ఇలా నారదుడు బ్రహ్మదేవుడి యొక్క తొడల నుంచి ఉద్భవించాడు. పురాణాలు నారదుడు 7 సార్లు జన్మించినట్లుగాను, బ్రహ్మశాపం వల్ల అనేక జన్మలు పొందినట్లుగాను చెబుతూ ఉన్నాయి. మొట్టమొదట బ్రహ్మకుమారుడు, తరువాత బ్రహ్మశాపం వల్ల ఉపబర్హనుడు అను గంధర్వుడుగా జన్మించడం జరిగింది. ఆ తరువాత ద్రుమిల చక్రవర్తి కుమారుడిగా జన్మించడం, నారదుడనే పేరుతో జీవించడం జరిగింది. తిరిగి బ్రహ్మకుమారుడైన నారదుడిగా జన్మించి దక్షుని శాపానికి గురి అయ్యాడు. ఇవన్నీ ఒకే మన్వంతరంలో జరగలేదు. అందులో ముఖ్యమైన జన్మలు 5. అయితే పురాణాల్లో ఇంతటి విలక్షణమైన వ్యక్తి ప్రసిద్ధుడు మనకు మరొక్క చోట కనిపించడం జరగదు. అటువంటి మహర్షి ఏర్పరిచినటువంటి భక్తి సూత్రాలను మనం తెలుసుకుందాం. జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు.